హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. రానా దగ్గుపాటి గారు చాలా కామెడీస్ కూడా బాగా చేస్తారు ఆయన షోస్లో కానీ అలా. సో ఇలానే రానా దగ్గుబాటి కనెక్షన్స్ అని ఒక కొత్త షో ఒకటి స్టార్ట్ చేశారు. అది అమెజాన్ ప్రైమ్ వాళ్ళు స్ట్రీమ్ చేస్తూ ఉన్నారు, త్వరలో ప్రారంభం అవుతుంది. దాంట్లో బిగ్గెస్ట్ స్టార్స్ కూడా ఉన్నారు, లైక్ నాగ చైతన్య గారు అండ్ శ్రీలీల గారు, రాజమౌళి గారు, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్రెడీ టీజర్ కూడా వచ్చింది, మనం చూసాము. సో ఆ షో ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది అది? రానా దగ్గుబాటి కనెక్షన్స్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ ఫ్రమ్ నవంబర్ 23rd. ఓకే. ఇంతకుముందు కూడా దీని గురించి మాట్లాడుకున్నప్పుడు కనెక్షన్స్ మీద రూమర్ వచ్చింది. ఏమని తెలుసా, ఇద్దరు డిఫరెంట్ మెంటాలిటీస్ని కనెక్ట్ చేసి కూర్చోబెడతారు. రాజమౌళి గారు అండ్ ఆర్జీవి గారు కలిసి ఇంటర్వ్యూలో ఉంటారని వచ్చింది. అవునా? అవునా, ఓహో ఈ కనెక్షన్స్ ఈ టైప్ కనెక్షన్స్ అనుకున్నా. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది కాదు, గతంలో ఈ రాసిన వాడు అంటే వాడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే కానీ వాడు సమాచారం తప్పు. ఎలా షోలో ఆర్జీవి గారు కూడా ఉంటారు, రాజమౌళి గారు కూడా ఉన్నారు అని చెప్పుంటారు ఎవరో, బట్ అది ఈయనకి ఇద్దరు కలిసి ఉంటారని అర్థమైనట్టు ఉంది. అలా రాశాడు. నేను దాన్ని కూడా గతంలో చూసి నిజమేనేమో అనుకున్నా, ఐ డోంట్ నో. బట్ నౌ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది ఆల్ ఇండివిజువల్స్ ఓన్లీ. అప్పుడప్పుడు జతగా వస్తున్నారు కొంతమంది. అండ్ ముఖ్యంగా దీంట్లో హైలైట్ అయ్యే ఎపిసోడ్ ఏంటో చెప్పనా, శ్రీలీలది. ఎందుకంటే తను ఇప్పటి వరకు ఎప్పుడు అంటే తన హీరోయిన్ అయిన తర్వాత ఇంక రాలేదు కదా ఇలాంటి షోస్ లో పార్టిసిపేట్. ఏది నెంబర్ 1 యారీ కానీ, శామ్ జామ్ కానీ, ఎన్బికే విత్ అన్స్టాపబుల్ కానీ ఏదైనా, అండ్ స్మితా టాక్ షో ఇట్లాంటి వాటిల్లో తను ఎప్పుడు లేదు. తనకి ఇప్పుడు ఫస్ట్ సిద్ధుదంటే ఆల్రెడీ మనం బాలయ్యతో చూసాం కాబట్టి ఇట్స్ ఓకే. ఆర్జీవి అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటాడు యూట్యూబ్లో, బట్ రానాతో సంథింగ్ డిఫరెంట్ అనుకోవచ్చు. రాజమౌళితో అంటావా, వీళ్ళిద్దరి ఎక్స్పీరియన్స్ని మనం మళ్ళీ చూడలే ఎప్పుడు. బాహుబలి తర్వాత వీళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మళ్ళీ చూడలేదు కదా, ఎక్కడ కనెక్ట్ అవ్వాలా, అదొకటి బాగుంటుంది. అండ్ చైతన్య ఎపిసోడ్ పేలుద్ది. మనం చూసిన ట్రైలర్లో చూసుకుంటే చైతన్య గారు అరే ఏంట్రా ఇది అంటారు, అంటే అంత క్లోజ్ బాండింగ్ ఉంది రానా గారికి చైతన్య గారికి. ఉంది. అయితే ఇక్కడ మన దీని ఏమంటారు, గతంలో సమంతతో రానాకి మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు ఇంకో కొత్త అమ్మాయి వచ్చింది, కానీ ఆ కొత్త అమ్మాయిని తీసుకురాలా, ఈయన ఒంటరిగా వచ్చాడు. సో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటాయేమో గతానికి ప్రస్తుతానికి వీళ్ళ రిలేషన్షిప్లోని ఒక ఇది ఉంటుంది, బట్ మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. తర్వాత ఇంకెవరి ఎపిసోడ్ బాగా పేలే అవకాశం ఉందంటే మోస్ట్లీ వీళ్ళవి. అండ్ నానిది ఆల్రెడీ మనం స్మితా టాక్ షోలో చూసాం కాబట్టి ఇట్స్ ఓకే, వీళ్ళ కనెక్షన్ అందరికీ తెలుసు. సో ఇట్లా దీని మీద మాత్రం ఇప్పుడు మళ్ళీ ఒక అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి. నవంబర్ 23rd నుంచి నాకు తెలిసి వారం వేస్తారా లేకపోతే ఒకేసారి అందరు ఎపిసోడ్లు పడేస్తారా తెలీదు. అంటే షూట్ అయితే అయిపోయింది అందరిది అయిపోయింది కాబట్టే కదా మనకు ట్రైలర్లో వచ్చింది. అందరి షూట్ అయిపోయినట్టే ఇంకా. సో ఆల్మోస్ట్ ఇప్పటివరకు వచ్చిన గెస్ట్లతో అయితే షూట్ అయిపోయింది. అక్కడే రామనాయుడు స్టూడియోలోనే చేసుకున్నాడు చక్కగా, అక్కడ కూర్చొని ఒకసారి ఇక్కడ కూర్చొని ఒకసారి. ఆ సెట్ కూడా అవసరంలా, అసలు చూడు ఖర్చు లేదు దీనికి, సెట్ అవసరంలా, సరదాగా వెళ్ళిపోయింది. అక్కడే రామనాయుడులో ఉన్న ఈ లాంజ్ టైప్ చైర్స్ లో అక్కడక్కడ చేసి పడేశారు. లైక్ ఒక ఫ్రెండ్లీ లాగా కింద కూర్చొని చేశారు వాళ్ళు. సిద్ధు జొన్నలగడ్డ గారితో అయితే కింద కూర్చొని ఇలా రిమోట్ ఇసిరేసారు తన మీద. అండ్ మళ్ళీ ఇదేంటి, దీన్ని ఏమన్నా అన్స్టాపబుల్కి పోటీయా అంటున్నారు చాలా మంది. అసలు అవసరం లేదు, ఎందుకంటే అన్స్టాపబుల్ అది వేరు, అదొక టైప్ ఆఫ్ ప్రాపర్ సెటప్ అనమాట. ఎక్కడ పడితే కూర్చొని ఏది పడితే మాట్లాడలేము. నిజంగా జోకులు వేయాలనుకున్నా అది బాలయ్య వేయాలి కానీ అవతలోడికి వేయలేము, ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ఫ్రీనెస్ ఉంటుంది వీళ్ళకి రానాతో కాబట్టి. సో ఈ సరదాగా సాగిపోయే షో కనెక్షన్స్ కూడా మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నా. ఆల్మోస్ట్ చూపించినటువంటి ట్రైలర్లో అయితే ఆ మాత్రం బరువు కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.